హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య బెంబిరి. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. అంటే కొన్ని షూట్ చేస్తున్నాను కానీ అస్సలు ఎడిటింగ్ చేసే ఇంట్రెస్ట్ వస్తలేదు. సో ఈరోజు మాత్రం ఈ వీడియో పక్కా ఎడిట్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఒక బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో దానికోసమని కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. సో చాలా పనులు ఉన్నాయి కాబట్టి అవన్నీ మీకు చూపించవచ్చు అన్నట్టు ఈరోజు ఖచ్చితంగా ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తారు, మీరు చూస్తారు కూడా. అండ్ టుడే ఇప్పుడు మార్నింగ్ అవుతుంది, ఇప్పుడే లేచాము. సో లెట్స్ స్టార్ట్ ద డే. ఇక్కడ సాన్వి నువ్వేం తింటున్నావు చూపి. వాట్ యూర్ ఈటింగ్? సాన్వి బ్రష్ చేసేసింది, డ్రై ఫ్రూట్స్ తింటుంది గుడ్ గర్ల్ లాగా. సో నైట్ కొన్ని మెంతులు నేను నానబెట్టి తీసుకుంటున్నాను అనమాట. ఇలా చిన్న గ్లాస్లో డైరెక్ట్ మింగేస్తున్నాను. అండ్ కొన్ని ఆల్మండ్స్ కూడా నానబెట్టాను. చాపి కొన్ని ఇచ్చేసాను, ఇవి హనీ తింటుంది. అండ్ బ్రష్ ఇంకా బ్రష్ చేయలేదు. ఇందాక తోడిపిస్తాను ఏమన్నా. ఐబ్రోస్ చేయించుకున్నాను. అంత డిఫరెన్స్ తెలుస్తలేదు కదా. నాకు బ్రాడ్గా ఉంటేనే ఇష్టం. రెగ్యులర్గా ఏం చేయించుకోను, ఎప్పుడో ఒకసారి లైక్ ఏదైనా ఈవెంట్ ఉన్నా, ఏదైనా స్పెషల్ డే ఉన్నా అప్పుడే చేయించుకుంటాను. మోస్ట్ ఆఫ్ ది టైం అవాయిడ్ చేస్తాను. అండ్ అక్కడ ఆ బిల్డింగ్లో ఏంటంటే నాకు ఒక మెమరీ ఉంది. మేము ఇంత ముందుకు బిఫోర్ కోవిడ్ ఇక్కడ ఉండేవాళ్ళము. అప్పుడు అందులోనే ఉండేది, ఆ సేమ్ అదే రూమ్లో ఉండేది. ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడల్లా ఆ మూమెంట్స్ గుర్తుకొస్తుంటాయి. అండ్ ఆల్సో అందులో బాల్కనీ ఉంది. సో ఆ బాల్కనీలో నాకు ఇప్పుడు ఉంటున్న దాంట్లో బాల్కనీ లేదు, అందులో అయితే బాల్కనీ ఉంది. సో అది మిస్ అయిపోయాము అన్నట్టు అనిపిస్తుంది. కోవిడ్ టైంలో మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే తనకి. సో అలా షిఫ్ట్ అయిపోయాము.
బట్ లేకుంటే అదైతే బెస్ట్ రూమ్. ఇక్కడ ఇప్పుడు మేము ఉండే థర్డ్ ఫ్లోర్లో, అదైతే బాగా మంచిగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఆల్సో బాల్కనీ ఉంటుంది. బాల్కనీ నుంచి మనకి అక్కడ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్, ఇంకొక ప్లే గ్రౌండ్ అవన్నీ కనిపిస్తాయి. బాల్కనీలోకి వెళ్ళి కూర్చోవచ్చు ఈవినింగ్లో అలా బయట. చాలా బాగుంటుంది అది. ఇప్పుడు ఇక్కడ బాల్కనీ లేదు, థర్డ్ ఫ్లోర్, పైకి కిందికి దిగాలి. అదైతే ఇంకా బాగుండు, మిస్ అయిపోతున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడల్లా అవే గుర్తుకొస్తూ ఉంటాయి నాకు మెమరీస్. ఐబ్రోస్ అయితే డన్. చలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినేసి బయటకు వచ్చాను అనమాట. నేను రాజు 11:30కి అట్లా వెళ్తా అన్నాడు. సో అప్పటి వరకు నేను ఐబ్రోస్ చేసుకొని వచ్చేస్తానని చెప్పేస్తే పిల్లల్ని ఇంట్లో వదిలేసి నేను ఒకదాన్ని వెళ్ళి చేయించుకొని వస్తున్నాను. ఇది ఒక బెనిఫిట్, ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది, మా కమ్యూనిటీలోనే. సో అలా వెళ్ళేసి వస్తున్నా. చలో రెస్ట్ ఆఫ్ ద డే హౌ ఇట్ గోస్, లెట్స్ సీ. నువ్వు రాకున్నాను. సో ఇద్దరిని అలా పడుకోబెట్టేసాను. ఇందాక మనం చూసాను కదా, నేను కొన్ని బుక్ చేసుకున్నాను కదా, అవి చూద్దాం ఎలా ఉన్నాయో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలా రోజులు వస్తుంది, మళ్ళీ చేయనవసరం లేదు అనేలాగానే కొంటాను. సో ఐ వాంటెడ్ టు టెస్ట్, అంటే ఇది చాలా రోజుల నుంచి నాకు చూడాలని ఉంది, బట్ టుడే సో ఐ గాట్ ఇట్. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. So it's look like this. చూద్దాం. I see లైటింగ్ చాలా వస్తుంది అనుకుంటా, బట్ సో మనం ప్లేస్ చేంజ్ చేసి అవర్ ఓల్డ్ ఫేస్. ఇట్ వాజ్ సో క్లియర్. ఇందులో చూసుకుంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు, అంత బాగుంది. అంటే టోటల్ ఫేస్కి చాలా విజిబుల్ అండ్ చాలా నైస్గా ఉంది. సో ఇది మా ఐబ్రో పౌడర్, అండ్ ది డౌన్ వన్ ఇట్ ఈస్ ఐబ్రో జెల్. వావ్, ఇట్ వాస్ టూ jelly texture. Yeah. సో చేశాను. సో ఇక్కడ లైటింగ్ ఎక్కువైపోయింది, బట్ ఐ కెన్ సీ ద డిఫరెన్స్. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ కొంచెం మధ్యలో అంతా లేదు కదా, ఇక్కడ మనకు ఒక ఈవెన్ టోన్గా ఫుల్గా బ్లాక్గా కనిపిస్తుంది. బ్రౌన్ ఉంటే ఇంకా బాగుంది, బట్ ఇట్ వాజ్ నైస్. ఇది కూడా చేద్దాం.
వీళ్ళకి మెయిన్ సెట్ ఒకటి నేను షాపింగ్ చేశాను వెళ్ళే ముందు, మా ముగ్గురు కోసం అని షాపింగ్ చేశాము, అవి పెడుతున్నాను. అండ్ ఎక్స్ట్రా కొన్ని నైట్ వేర్ అలాంటివి కూడా తీసుకున్నాను. అండ్ స్విమ్ సూట్స్ కూడా కొన్నాను అనమాట, షాపింగ్ చేశాను, అవి కూడా తీసుకెళ్తున్నాను. లైక్ అక్కడ బీచ్ ఇట్లా ఏమైనా ఉంటే వేసుకొని చేస్తారు కాబట్టి. అండ్ కొన్ని ఎక్స్ట్రా నైట్ వేర్ కూడా ఫస్ట్ అక్కడ మట్టి అది ఇది ఉంటుంది కాబట్టి ముందే కొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్తుంటే బెటర్ అని చెప్పేసి అలా పెట్టుకున్నాను. అండ్ నాకు కూడా ఒక ఎక్స్ట్రా సెట్ పెట్టుకున్నాను. అండ్ అలాగే షాంపూస్ మాకు కానీ పిల్లలు కానీ అవసరమైనవి షాంపూస్ అండ్ ఆల్సో సోప్, ఒక లోషన్ అలా అవన్నీ తీసుకొని వెళ్ళారనమాట. సో దట్ అక్కడ వాటర్లో వాళ్ళు ఎక్కువసేపు స్విమ్ చేసిన వాళ్ళ బాడీ డ్రై కాకుండా లోషన్ అలా పెట్టుంటే కొంచెం స్కిన్ కూడా బాగుంటుందని చెప్పేసి అవన్నీ తీసుకెళ్ళాను. సో అలా నా బ్యాగ్ మొత్తం ఫిల్అప్ చేశాను, మొత్తం అన్నీ చదివేసి పక్కకు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ కూడా అప్పుడే నేను మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే నేను మార్నింగే వెళ్ళాలని అనుకున్నాము. సో దట్ అంత హడావిడి ఉండదు, ముందే అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటే అని చెప్పేసి అన్నీ సెట్ చేసుకున్నాను. అది అందులో నా మేకప్ ఐటమ్స్ పెట్టాను, లైక్ లిప్స్టిక్స్, ఐలైనర్, సన్ స్క్రీన్ అండ్ పౌడర్ అలా అన్నీ పెట్టేసుకున్నాను అందులో. అండ్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు క్లీన్ అంటే వాళ్ళు ఎప్పుడు ఎలా చేసుకుంటారో తెలియదు. సో దట్ ముందే కొన్ని వెట్ వైప్స్ అండ్ ఆల్సో టిష్యూస్ కొన్ని తీసుకున్నాను. అండ్ వాళ్ళకి హెయిర్ బ్యాండ్స్, కొన్ని క్లిప్స్ అండ్ ఆల్సో నాకు కూడా కావాల్సిన కొన్ని క్లిప్స్ అండ్ స్టిక్కర్స్ అవన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక కవర్లో. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. నేను ఎక్కువ గోల్డ్యే పెడుతుంటాను, చాలా రేర్ అలా కొనే పెట్టడం. ఎప్పుడైనా ఏదన్నా అలా వెకేషన్ ఉంటేనే యూజ్ చేస్తాను, లేకుంటే నేను యూజ్ చేయను అసలు. కొన్నవి చిన్నవి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, అవే పెట్టేసుకుంటాను, ఓకే చేంజ్ చేయకుండా. అవి కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఆల్సో పిల్లలకి వాటర్లో ఎక్కువసేపు ఉంటే వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. సో ముందే కొంచెం జాగ్రత్తతో ఫీవర్ అండ్ కోల్డ్ అండ్ ఆల్సో వాళ్ళకి విక్స్ చిన్నపిల్లలది ఉంటుంది కదా, అది ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. మేబీ ఫర్ సపోజ్ సడన్గా ఏదైనా వస్తే మనం కొంచెం టెన్షన్ పడకుండా మన దగ్గర సిరప్స్ ఉంటే అవి వేసిస్తే కామ్ అయిపోతుంది కాబట్టి ముందే పెట్టుకుందామని చెప్పేసి ఆ రెండు ముందే తీసుకెళ్ళాను. సో అలా మొత్తం బ్యాగ్ మొత్తం ముందే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కాకపోతే కొంచెం ఇంకా బాటిల్స్, రేపు మార్నింగ్ ఇంకా బాటిల్స్, పిల్లల బాటిల్స్ అండ్ ఆల్సో కొన్ని ఫ్రూట్స్, స్నాక్స్ అలా తీసుకెళ్దాం అనుకున్నాను. అండ్ ఈ బ్యాగ్ నేను ముందే షాపింగ్ చేశాను, ఐ మీన్ మ్యాక్స్లో దేంట్లోనే చేశాను, మా దగ్గరలో ఉన్న మాల్లో. యాక్చువల్ నాకు క్రీమ్ కలర్లో తీసుకోవాలని ఉంది, బట్ ఇట్ ఈస్ వైట్ కొంచెం మాస్తుంది అనే బాధ అంతే. బట్ ఇట్ లుక్స్ గుడ్. నాకు పెద్దది స్పేషియస్గా ఉండడం ఇంపార్టెంట్. పిల్లలు చాలా థింగ్స్ ఉంటాయి కాబట్టి పెట్టుకోవడం ఇబ్బంది అయిపోతుంది చిన్నది తీసుకుంటే, అందుకని చెప్పేసి అది స్పేషియస్గా సింపుల్ అండ్ నీట్గా ఉన్నది తీసుకున్నాను. అండ్ దట్స్ ఆల్ మై ప్రిపరేషన్ ఫర్ వెకేషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ మీరు ఆవికురాయి బీచ్లో మేము ఏమేమి చేసాము అండ్ ఆల్సో వాటి డీటెయిల్స్ ఏంటి, ఎలా వెళ్ళొచ్చు అండ్ ఎలా ఎంజాయ్ చేసామో చూడాలనుకుంటే నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియో మీరు చూడొచ్చు. So don't forget to subscribe my channel Divya Bembiri, and that's it for the day. Thank you and bye. Have a nice day.